వెల్కమ్ బ్యాక్ టు చిన్ను మినిటెక్ యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం ఈసీ సర్టిఫికేట్ అంటే ఎన్క్యూబ్రెంట్ సర్టిఫికేట్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి, అలాగే ఈసీ సర్టిఫికేట్ వల్ల ఉపయోగాలు ఏంటన్నవి ఈ వీడియోలో అయితే మనం డిస్కస్ చేద్దాము. రిజిస్టర్ నెంబరు అలాగే ఏ సంవత్సరంలో రిజిస్టర్ చేశారో డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకొని మనం అయితే ఈసీ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన వెబ్సైట్ అయితే మీకు డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. మీరు డైరెక్ట్గా లింక్ మీద క్లిక్ చేసుకొని వెబ్సైట్ అయితే ఓపెన్ చేసుకోవచ్చు. చూడండి, వెబ్సైట్ ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా కనిపిస్తుంది. మనకి కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ ఈసీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ అని ఉన్నది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకోవాలి. అలా కాకుండా మనకైతే సైన్డ్ ఈసీ అలాగే సైన్డ్ రిజిస్టర్ డాక్యుమెంట్ కావాలనుకుంటే మనం అయితే పేమెంట్ అయితే చేసుకొని ఈ రెండు కూడా మనం ఒరిజినల్స్ అయితే పొందవచ్చు. ఇప్పుడైతే ప్రజెంట్ మనం ఈసీ ఫర్ ఇన్ఫర్మేషన్ ఓన్లీ అని ఉన్నది కదా, దీని మీద అయితే క్లిక్ చేసుకొని మనం అయితే ఈసీ అయితే డౌన్లోడ్ చేసుకుందాం. చూడండి, ఈసీ డౌన్లోడ్ చేసుకోవడానికి మనం అయితే ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. సెలెక్ట్ ఎన్క్యూబ్రెంట్స్ టైప్ అని ఇక్కడైతే ఇవ్వడం జరిగింది. మనమైతే డాక్యుమెంట్ నెంబర్ ఎంటర్ చేసుకొని ఈసీ అయితే డౌన్లోడ్ చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి డాక్యుమెంట్ నెంబర్ మీద టిక్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే ఎంటర్ ది డాక్యుమెంట్ నెంబర్ అయితే ఇవ్వడం జరిగింది. మన రిజిస్టర్ డాక్యుమెంట్ నెంబర్లోని సెకండ్ పేజీలో మనకైతే హార్జంటల్ టైప్లో రిజిస్టర్ డాక్యుమెంట్ నెంబర్ అయితే ఎంటర్ చేసి ఉంటుంది. ఇదైతే మనకి 4 డిజిట్స్ అయితే నెంబరు కలిగి ఉంటుంది. అలాగే 4 డిజిట్స్ స్లాష్ ఏ సంవత్సరంలో అయితే రిజిస్టర్ అయిందో ఆ ఇయర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మనమైతే రిజిస్టర్ డాక్యుమెంట్ అయితే చూసి డాక్యుమెంట్ నెంబర్ అయితే ఎంటర్ చేసుకోవాలి. నెక్స్ట్ చూసినట్లయితే ఇయర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ అని ఇవ్వడం జరిగింది కదా, ఏ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ అయితే జరిగిందో ఆ సంవత్సరం అయితే ఇక్కడ మనం ఎంటర్ చేసుకోవాలి. అలాగే రిజిస్టర్డ్ అట్ ఎస్ఆర్ఓ అని ఉంది కదా, ఇక్కడైతే ఎస్ఆర్ఓ అంటే సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడైతే మనం రిజిస్ట్రేషన్ చేసుకున్నామో ఆ సబ్ రిజిస్టర్ ఆఫీస్ అయితే మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫైనల్గా క్యాప్చర్ కోడ్ అయితే ఎంటర్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. నెక్స్ట్ పేజ్ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడైతే మనకి విండో అయితే ఇవ్వడం జరిగింది. మన ప్రాపర్టీ ఎక్కడైతే ఉందో ఆ లొకేషన్ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. లెఫ్ట్ సైడ్ మనం స్క్రోల్ చేసుకున్నట్లయితే చూడండి, ఇక్కడైతే నెక్స్ట్ అని ఉంది కదా, నెక్స్ట్ మీద క్లిక్ చేసుకోవాలి. సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ పేజ్ అయితే ఈ విధంగా చూపించడం జరుగుతుంది. ఇక్కడైతే మనం ఎంటర్ చేసిన డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. డాక్యుమెంట్ నెంబరు అలాగే ఇయరు అలాగే మన విలేజ్ అలాగే ఎస్ఆర్ఓ నెంబర్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడైతే అప్లికెంట్ నేమ్ అని ఇవ్వడం జరిగింది. ఇక్కడైతే మన అప్లికెంట్ నేమ్ అయితే ఎంటర్ చేసుకోవాలి. క్యాప్చర్ కోడ్ అయితే ఎంటర్ చేసుకొని సబ్మిట్ మీద క్లిక్ చేసుకోవాలి. ఇప్పుడైతే మనకి ఈసీ సెర్చ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, అప్లికెంట్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడైతే మనకి డాక్యుమెంట్ నెంబర్ అనేసి రెడ్ మార్క్లోని అలాగే బ్లూ మార్క్లో అయితే ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే మన ఫస్ట్ డాక్యుమెంట్ అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేసుకొని చెక్ చేసుకుందాం. ఈ విండోలో మనకి ప్రాపర్టీ అడ్రస్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే కిందకి స్క్రోల్ చేసి చూసినట్లయితే ఇక్కడ కూడా మనకి బౌండరీస్ అయితే ఇవ్వడం జరిగింది. బాటంలో చూసినట్లయితే పార్టీ నేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా, ఈ పార్టీ నేమ్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే ఓనర్స్ నేమ్స్ అయితే ఇక్కడ మనకి డిస్ప్లే చేసి చూపిస్తుంది. అలా కాకుండా మనకి కంప్లీట్ ఈసీ అనేది కావాలనుకుంటే, అంటే మనకి ప్రాపర్టీ స్టార్టింగ్ నుంచి కూడా ఇప్పటి వరకు ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగాయి అలాగే ఎంతమంది ఓనర్స్ అయితే చేంజ్ అయ్యారో మనం అయితే కంప్లీట్ డాక్యుమెంట్ తెలుసుకోవడానికి చూడండి, ఇక్కడైతే సెలెక్ట్ ఆల్ అని ఉంది కదా, ఈ సెలెక్ట్ ఆల్ మీద మనం క్లిక్ చేసుకోవాలి. సెలెక్ట్ ఆల్ క్లిక్ చేసుకొని స్క్రోల్ చేసుకున్నట్లయితే బాటంలో మనకి సబ్మిట్ ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. దీని మీద అయితే మనం క్లిక్ చేసుకుందాం. సబ్మిట్ చేయగానే మనకి కంప్లీట్గా ఈసీ డాక్యుమెంట్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడైతే గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ రిజిస్టర్ అండ్ స్టాంప్స్ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్ ఆఫ్ ఎన్క్యూబరెన్స్ ఆన్ ప్రాపర్టీ అని ఇవ్వడం జరిగింది. కిందకి స్క్రోల్ చేసి చూసినట్లయితే మనకి ఈసీలో ఏవైతే ఉన్నాయో చెక్ చేసుకుందాం. డిస్క్రిప్షన్ ఆఫ్ ప్రాపర్టీ అని చూడగానే మనం అయితే ఇక్కడ ప్రాపర్టీ యొక్క అడ్రస్ అయితే చూపిస్తుంది, అలాగే బౌండరీస్ చూపిస్తున్నాయి. మన ప్రాపర్టీ అనేది ఎంత ఏరియాలో కవర్ అయి ఉందో ఇక్కడ ఎక్స్టెన్షన్ అయితే ఏరియా ఆఫ్ ఎక్స్టెన్షన్ అయితే ఇవ్వడం జరిగింది. చూడండి, ఇక్కడ పక్క కాలం చూసినట్లయితే రిజిస్టర్ డేట్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే నెక్స్ట్ కాలం చూసినట్లయితే నేచర్ అండ్ మార్కెట్ వాల్యూ అయితే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ కాలం చూసినట్లయితే నేమ్ ఆఫ్ ది పార్టీస్, అంటే ఆ సంవత్సరంలో ఎవరి నుంచి ఎవరు కొనుక్కున్నారనేది ఇక్కడ ఓనర్స్ నేమ్స్ అయితే డిస్ప్లే చేయడం జరిగింది. లాస్ట్ కాలం చూసినట్లయితే మనకి ఒక ఓనర్ నుంచి ఇంకో ఓనర్కి ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు మనకి రిజిస్టర్ డాక్యుమెంట్ నెంబర్ ఉంటుంది కదా, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ నెంబరు అలాగే ఏ సంవత్సరంలో రిజిస్ట్రేషన్ అయింది అలాగే ఎస్ఆర్ఓ సబ్ రిజిస్టర్ ఆఫీస్ ఎక్కడైతే ఉందో ఆ డీటెయిల్స్ అయితే లాస్ట్ కాలంలో అయితే చూపించడం జరుగుతుంది. మనకి కంప్లీట్గా డాక్యుమెంట్ అనేది పీడిఎఫ్లో కావాలనుకుంటే బాటంలో చూసినట్లయితే ప్రింట్ అనే ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది కదా, దీని మీద అయితే మనం క్లిక్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడైతే మనం డైరెక్ట్గా
ప్రింటర్ అయితే కనెక్ట్ చేసుకొని ప్రింట్ అయితే ఇవ్వచ్చు. అలా కాకుండా మనకి పీడిఎఫ్లో కావాలనుకుంటే పైన చూడండి 3 లైన్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ మనం క్లిక్ చేసుకున్నట్లయితే సేవ్ యాజ్ పీడిఎఫ్ అని ఉంది. ఇక్కడ మనం క్లిక్ చేసుకొని ఈ కంప్లీట్ డాక్యుమెంట్ అనేది అయితే మనం పీడిఎఫ్లో పొందవచ్చు. చూడండి, ఇప్పుడైతే నేను పీడిఎఫ్ అయితే మొబైల్ అయితే సేవ్ చేసుకున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.